కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్మించామని, రవాణా దృష్టిలో పెట్టుకుని జాతి రహదారులకు అనుసంధానం చేస్తూ రోడ్లను నిర్మించామని వైసీపీ సీనియర్ నేత విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. సాగునీటి కోసం చేసిన కృషిని చూసి తాము ప్రజల వద్దకు వెళ్తుంటే ఎంతో ఆదరిస్తున్నారని, జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరడం ఈసారి తమ పార్టీకి శ్రీరామ రక్ష మారిందని అంటున్న విశ్వనాథ్ రెడ్డితో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. సీఎం సొంత జిల్లా కడపలో బద్వేల్ నియోజకవర్గం ఈసారి కీలకంగా వ్యవహరించబోతా ఉంది. అటు ఎంపీ ఎన్నికలతో పాటు ఇటు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ స్థానానికి కూడా రిజర్వ్ ప్రాంతంలో ఎవరైతే పోటీ చేయబోతా ఉన్నారో ఆ వ్యక్తులకు కీలక మద్దతుదారుడిగా విశ్వనాథ్ రెడ్డి వ్యవహరించబోతా ఉన్నారు. ఈయనకు సంబంధించి కలసపాడు కావచ్చు, పూర్వమిల కావచ్చు, తదితర మండలాల్లో 7 మండలాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేపథ్యం. ఈసారి ఇక్కడ ఎన్నికకు ఈయన సహకారం ఏ విధంగా ఉండబోతా ఉంది, వైఎస్ కుటుంబానికి విధేయుడుగా కొనసాగే విశ్వనాథ్ రెడ్డితో మనం అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అన్న, ఈ ఎన్నికల్లో మీరు ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచించబోతా ఉన్నారు? గెలుపుకు కావాల్సినటువంటి రచన అంతా ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం దీనిపై మీరు ఏమంటారు? మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు బద్వేల్ తాలూకా కాన్స్టిట్యున్సీ అదనపు సమన్వయకర్తగా ఇవ్వడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన పెట్టిన మొత్తం 4 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా బద్వేల్ తాలూకా కూడా 1400 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. ఆ పథకాలన్నీ తీసుకొని ముందుకెళ్ళి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. పూర్తిగా ఇప్పటివరకు జగన్ ఇచ్చినటువంటి మ్యానుఫ్యాక్చర్ను ఇదంతా ఉత్తుత మ్యానుఫ్యాక్చర్ అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటివరకు విమర్శలు చేశాయి. అయితే మొన్న చంద్రబాబు మ్యానుఫ్యాక్చర్ను విడుదల చేశారు. అమలు కానిటువంటి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చారని చెప్పేసి వైసీపీ తరఫున ఒక వన్ సైడ్ ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అన్న? చంద్రబాబు చెప్పడం మాత్రం పూర్తిగా అది అవాస్తవం. 2019లో మా జగనన్న ఏమి మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 100కి 98% తీర్చడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు 2014లో ఇదే కూటమితో, ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుందని జాబ్ ఇస్తానాడు, జాబు లేదు. జాబు రాకపోతే జీవనభృతి ఇస్తానాడు, జీవనభృతి ఇచ్చింది లేదు. రైతులకు రుణమాఫీ చేస్తానాడు, రుణమాఫీ ఇచ్చింది లేదు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు డాక్రా రుణమాఫీ చేస్తానని చేసింది లేదు. ఏ ఒక్కటి చేసింది లేదు. వాళ్ళు 100 చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేడు. అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏది చెప్పాడో, కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, పార్టీలలో చూడమని చెప్పేసి 4 లక్షల కోట్లు ఉంటే దరిదాపుల్లో 2.2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా, 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేయడం జరిగింది. ఏ పల్లెలోకి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ తమ్ముని అడిగినా కూడా ప్రతి ఒక్కరు మాకు పథకాలు వస్తున్నాయని చెప్పేవాళ్ళు తప్పక పథకాలు రాదనట్లేదు. వాళ్ళన్నీ చెప్పడం అర్ధరహితం. ఈయన చేసి చూపించాడు. వాళ్ళు చేయలేని పనులు హామీలు ఇస్తున్నాడు కాబట్టి అవి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కూటమి సభ్యులు 3 కూడా ఏకమై వైసీపీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈసారి గెలుపు మాదే అని చెప్పి ఓ వింత ప్రచారానికి తెరలేపారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అన్న? వాళ్ళు కూటమిగా వచ్చినారంటే అర్థం ఏంటి? సింగల్గా పోయే సింహాన్ని ఎదుర్కోలేకనే కూటమి వచ్చింది. అసలు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో గెలుపు అనేది ఎప్పుడో జైన్ చేశాం. గెలుపు లేదు, వేల మెజార్టీ మీద ఉన్నాం. 2021 మెజార్టీని అచీవ్ అయిదామనే ఉద్దేశంతో ఉన్నామే కానీ గెలుపు అనేది ఎప్పులేదు. మాది నల్లెన్న మీద నడకలాగా అయిపోయింది. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. డిపాజిట్ వస్తో రాదనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేమైతే వేల లక్షల మెజార్టీలో తీసుకురావాలనే పరిస్థితిలో మేమున్నాం. రహితం. అసలు వాళ్ళు చేయలేక ఇవన్నీ మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్తూ, ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో, 18 జరగబోయే ఎన్నికల్లో మేము జగనన్న చేపట్టిన సంక్షేమ పదాలే ఇవే మాకు శ్రీరామ రక్ష, అదే ఎజెండా తగ్గుతున్నాం. మా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మరియు రీజనల్ కోఆర్డినేటర్ సారథ్యంలో మా పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్న గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధా మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సెలవు తీసుకుంటున్నాం. పూర్తిగా కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి వైసీపీ కైవసం చేసుకోబోతా ఉంది. దీనికి ప్రధానంగా తాము చేసినటువంటి తమ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాలతో అభివృద్ధినే అజెండాగా ముందు కొనసాగుతామని చెప్పి విశ్వనాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రంగాతో యూసుఫ్, అమ్మా న్యూస్.